సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నిజామాబాద్లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసు నిందితుడు రౌడీ షీటర్ షేక్ రియాజ్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నిజామాబాద్ సిపి సాయి చైతన్య కీలకమైనటువంటి డీటెయిల్స్ అందించారు. ఆత్మరక్షణ కోసమే రియాజ్పై కాల్పులు జరపాల్సి వచ్చిందని సిపి స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఎయిర్ కానిస్టేబుల్ దగ్గరున్న తుపాకీని లాక్కుని కాల్పులకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే ఇక చేసేదేమీ లేక పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని సిపి వివరించినటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగిన వెంటనే రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అక్టోబర్ 17న నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ని ఈ రౌడీ షీటర్ దారుణంగా కత్తితో పొడిచి చంపిన పరిస్థితి. అనేక కేసుల్లో నిందితుడైన రియాజ్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న సమయంలో ప్రమోద్ మీద కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి అక్టోబర్ 19న రియాజ్ను అరెస్ట్ చేశారు. నగర శివార్లోని ఒక పాత లారీ క్యాబిన్లో రియాజ్ దాక్కున్నట్లుగా తెలియడంతో అక్కడికి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే రియాజ్ అక్కడ వేరే వ్యక్తితో గొడవపడి గాయాల పాలైన పరిస్థితుంది. పోలీసులు అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించిన పరిస్థితుంది. అసలు ఎన్కౌంటర్ జరిగే ముందు ఏం జరిగింది, ఎన్కౌంటర్ జరిగే కొద్ది నిమిషాల ముందు అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో అతడు తెలివిగా ప్రవర్తించాలని ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. వెంటనే అక్కడ పోలీసులు కూడా కాపలా ఉన్నారు. ఏఆర్ కానిస్టేబుల్తో పాటు మరికొంతమంది అక్కడ కాపలా ఉన్నారు. ఆ రియాజ్ ఎటు తప్పించుకోకుండా ఉండేందుకు అతనికి చికిత్స అందిస్తున్నారు కాబట్టి. అయితే ఈ రియాజు నేను బాత్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ అడిగినటువంటి పరిస్థితుంది. సరే, బాత్రూమ్కి వెళ్ళే విధంగా అక్కడ అనుకూలంగా వాతావరణం కల్పించారు. అతడు బాత్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. రియాజు అక్కడ ఉన్నటువంటి గది అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేశాడు. వెంటనే దీన్ని గమనించినటువంటి ఎయిర్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి చూశాడు. అద్దం పగలగొట్టుంది. దాంతోపాటు ఇతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే ఎయిర్ కానిస్టేబుల్ అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అతన్ని తప్పించుకోకుండా పెనుగులాట జరిగింది. ఈ సమయంలోనే ఆ ఎయిర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకుని ఆ కానిస్టేబుల్ మీదే మళ్ళీ కాల్పులకు దిగేటువంటి ప్రయత్నం చేశాడు. వెంటనే అలర్ట్ అయినటువంటి ఆ ఎయిర్ కానిస్టేబుల్ మళ్ళీ అక్కడ చుట్టూ ఉన్నటువంటి కొంత పోలీసులు ఇక అతడు గన్ చేతిలో ఉంది కాబట్టి ఏ క్షణమైనా సరే పోలీసుల మీద కాల్పులు జరుపుతాడన్న ఉద్దేశంతో మిగతా పోలీసులు అతన్ని కాల్ చేసినటువంటి పరిస్థితి. అంటే పోలీసులు తమ ప్రాణ రక్షణలో భాగంగా రౌడీ షీటర్ రియాజ్ను కాల్చి చంపినటువంటి పరిస్థితి. రియాజ్ అనే రౌడీ షీటర్ ఎంత దుర్మార్గుడో చూడండి, ఎంత దుర్మార్గంగా. ఇప్పటికే అతని మీద 40 కేసులు ఉన్నాయి. బైక్ దొంగతనాలు కావచ్చు, వేరే వాళ్ళ మీద దాడి చేసినటువంటి కేసులు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఇలా చాలా దుర్మార్గమైనటువంటి రౌడీ షీటర్. 40 కేసులు ఉన్నాయంటే అతని ట్రాక్ రికార్డు ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. ఎంత కరుడు కట్టినటువంటి నేరాలు చేసినటువంటి నేరస్తుడిగా పేరుందో అర్థమవుతుంది. అతడు ముందుగా ఆ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ని చంపేసి కత్తితో పొడిచి చంపేసి పారిపోయే క్రమంలో కూడా అది నిజామాబాదు దాటిపోలేదండి, ఇక్కడే ఉన్నాడు. ముందు అనుకున్నారు మహారాష్ట్రలో ఇంకొక స్టేట్కే వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి 9 పోలీసు బృందాలు గాలించిన పరిస్థితుంది. కానీ నిజామాబాద్ ఆ సరౌండింగ్స్లోనే ఉన్నాడని చెప్పి భావించి డ్రోన్ కెమెరాలతో అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక కెనాల్ దగ్గర అతను కనిపిస్తే అతన్ని పట్టుకునే క్రమంలో తప్పించుకుని కెనాల్లో దూకి అక్కడి నుంచి పోలీసులకు దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితుంది. ఆ తర్వాత మళ్ళీ గాలింపు చేస్తుండగా అక్కడ ఒక పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. ఆ సమాచారం కూడా తెలుసుకున్న వెంటనే అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికుడు పోలీసులకి సహకరించాలన్న ఉద్దేశంతో ఆ రియాజ్ను పట్టుకునే ప్రయత్నం చేస్తే అతన్ని కూడా గాయపరిచినటువంటి పరిస్థితి, తీవ్ర గాయాలయ్యాయి. సో ఆ పెనుగులాటలో రియాజ్ కూడా గాయాలైన పరిస్థితుంది. తర్వాత పోలీసులు పట్టుకుని ఇతర గాయాలైనవి కదా అని చెప్పి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పిస్తే అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంట ఎప్పటికీ కత్తి ఉంటుందండి. ఈ తప్పించుకునే క్రమంలో కూడా చాలామంది మీద దాడి చేశాడు. వెంటనే తన వెంట ఎప్పటికీ ఒక కత్తి పెట్టుకుంటాడు. ఆ కత్తితోనే విచక్షణ రహితంగా అడ్డం వస్తే ఎవరిని పడితే వాడిని పొడి చేసే పరిస్థితి ఉంది. అంత దుర్మార్గుడు.
సరే ఆసుపత్రిని పోలీసులు దొరికిపోయాను, పోలీసులు అరెస్ట్ చేశారు, సరే నాకు గాయాలైనవి కాబట్టి చికిత్స అందిస్తున్నారు. మరి పోలీసుల దగ్గర పద్ధతిగా ఉంటాడని చెప్పి అనుకున్నారు. కానీ ఆ రియాజు ఆ మైండ్ సెట్ వేరే. ఎప్పటికప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవాలి, అవసరం వస్తే ఆ పోలీసులను కూడా చంపేయాలి. ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇలాంటి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అతనికి. కాబట్టి పోలీసులు కూడా తమ ప్రాణరక్షణలో భాగంగానే ఇక ఎంతకీ వీడు వినట్లేదు, పోలీసులనే చంపే పరిస్థితికి వచ్చాడని చెప్పి ఇక గత్యంతరం లేక ఆసుపత్రుల్లోనే అతన్ని ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారండి. నిజామాబాద్ ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వీడి నేరాల చిట్ట తెలిసిన వాళ్ళు, వీడి భాగోతం తెలిసిన వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీపావళి రోజే నరకాసుర వధ జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు బాధ కనిపిస్తోంది, కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ అతన్ని దారుణంగా చంపాడు కదా, ఆ కుటుంబం చాలా తీవ్రమైనటువంటి శోకంలో ఉంది. ఒకవైపు కానిస్టేబుల్ దూరం వేయడన్న ఒక బాధ కనిపిస్తుంది, మరొక వైపు ఇలాంటి దుర్మార్గుడు చావాల్సిందే, ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాడిని కత్తితో పొడిచి చంపేస్తున్నటువంటి ఇలాంటి నీచుడు ఈ సమాజంలో బతకాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అక్కడి స్థానికులు చెప్తా ఉన్నారు. దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు చాలా ఘనంగా, రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడన్న వార్త తెలిసి. సో పోలీసులు ఇతడి నేర చిట్టా ఒకసారి చూస్తానండి, గత 4-5 సంవత్సరాలుగా చాలామంది మీద ఇదే విధంగా దాడికి పాల్పడ్డాడు. చాలా బైకులు దొంగతనాలు చేసి, బుల్లెట్ బైకులు, ఖరీదైనటువంటి బైక్స్ దొంగతనాలు చేసి మహారాష్ట్రకి వెళ్ళి అమ్మేసినటువంటి చరిత్ర ఉంది. చాలామంది మీద కత్తితో దాడి చేసినటువంటి చరిత్ర ఉంది. చాలామంది అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసినటువంటి చరిత్ర ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ కేసులు 40 ఉన్నాయి. కొన్నిసార్లు జైలుకి వెళ్ళటం, మళ్ళీ బెయిల్ మీద ఏదో రకంగా బయటికి రావటం, మళ్ళీ ఇదే విధంగా నేరాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక కానిస్టేబుల్ని చాలా దారుణంగా అతను తన వృత్తిలో భాగంగా అతనికి ఈ కేసు అప్పగిస్తే అతన్ని అదుపులోకి తీసుకొని బైక్ మీద ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న క్రమంలో నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా తన వెంట ఉన్నటువంటి ఎప్పుడూ కత్తి ఉంటుంది కదా, వెనక నుంచి పొడిచి చంపేశారండి. రక్తపు మడుగులో పడినటువంటి ఆ కానిస్టేబుల్ ఇట్లా రోడ్డు మీద పడిపోయాడుగా ఇతను పారిపోయాడు. ఇతను కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అతను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత దారుణం చూడండి. అంటే పోలీసులు అంటే కనీసం భయం లేదు, 1% కూడా భయం లేనటువంటి పరిస్థితి. పోలీసుల్ని చంపే పరిస్థితికి వచ్చాడంటే వీడంతా కరుడు కట్టినటువంటి నేరస్తుడు అనేది అర్థమవుతుంది. సరే పారిపోయినప్పుడు పోలీసులు పట్టుకునే టైంలో కూడా పోలీసుల మీద దాడి చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మళ్ళీ పోలీసుల దగ్గర గన్ లాక్కుని పోలీసుల్ని కాల్చే ప్రయత్నం చేశాడు. అంటే నా దగ్గర ఆయుధం ఉంటే ఎవడైనా సరే నాకు భయపడాల్సిందే, నేను ఎవరినైనా పొడి చేస్తాను, ఎవరినైనా పేల్చి చంపేస్తాను, ఇలాంటి ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉంది కాబట్టి పోలీసులు వీడి భరతం పట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వీడిని కఠినంగా ప్రాణాలతోనే శిక్షించాలనుకున్నారు, ప్రయత్నం చేశారు. కానీ వీడి చేష్టలతో పోలీసులు కూడా విసిగిపోయారు. పోలీసులు తమ ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఈ దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి. కరుడు కట్టినటువంటి నేరస్తుడు ఈ రౌడీ షీటర్ రియాజ్ను పోలీసులు కాల్చి చంపటం అనేది సరైన నిర్ణయం కాదా? ప్లీజ్ కామెంట్. ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాల్గొట్టే సౌండ్, తర్వాత అద్దం పైన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బంది ఇన్ఫార్మ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకు సౌండ్ వస్తున్నా లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తి తీసుకెళ్ళి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్నా వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. ఇంకా బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది.